హలో గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. నిన్న జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీ దారుణంగా అంటే దారుణంగా ఎస్ఆర్హెచ్ అయితే ఓడిపోయింది. ఇంతకుముందు మ్యాచ్లో అన్న 190 అలా అయితే వచ్చింది, కానీ ఈ మ్యాచ్లో అయితే 160 కూడా రాలే. చాలామంది ఏమని ట్రోల్ చేస్తారు అంటే 300 కొట్టాలని 200 కూడా తెచ్చుకోలేకపోతున్నారు ఈ టీం అని చాలామంది అయితే ట్రోల్ చేస్తారు. ఈ ఒక్క ఎస్ఆర్హెచ్ ఒక్క టీం డిఫీట్ తోటి 9 టీమ్స్ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. అది ఎందుకు నాకైతే అర్థమవుతలేదు. 300 కొట్టిన 286 ఫస్ట్ మ్యాచ్లో కొట్టినప్పుడు ఏ ఒక్కరు సపోర్ట్ చేయలే. అదే సడన్గా ఇప్పుడు నా 190 160 కొడుతుంటే చాలామంది ట్రోల్ చేస్తారు. ఆఫీషనల్ పక్క టీం పేజెస్ కూడా డీసీ కానీ బొంబాయి ఇంతకుముందు ఓడిపోయిన మ్యాచ్ ఎల్హెచ్సి కానీ 300 కొట్టాల్సిన వాళ్ళు ఇలా కొట్టిరని వాళ్ళే ఆఫీషియల్ పేజెస్లలో రాస్తారు, అది రిలీజ్ చేస్తారు. సో ఇదైతే చాలా దారుణంగా అయితే ట్రోల్ చేస్తారు గైస్ ఎస్ఆర్హెచ్ని అయితే. ఎస్ఆర్హెచ్ కొట్టినా కొట్టకపోయినా నేనైతే ఎస్ఆర్హెచ్కే సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే మన హోమ్ టీం అది. అలా ఎవ్వరు ఉన్నా లేకపోయినా మన హోమ్ టీంకి ఎప్పుడు మనం అయితే సపోర్ట్ చేస్తాం. ఎస్ఆర్హెచ్ వాళ్ళైతే వాళ్ళ ఆఫీషియల్ అకౌంట్లో ఒక వీడియో అయితే పబ్లిష్ చేశారు. ఆ వీడియోలో మన ప్యాట్ కమిన్స్ ఏమన్నాడంటే, మన టీం అనేది 170 160 కొట్టే టీం కాదు. ప్రతి టీం ఏదైనా 170 160 కొట్టాలనుకుంటారు, కానీ మన టీము అంతకు మించి ఆడుతుంది. మనకు తెలుసు మన కెపాసిటీ ఏందో. సో మీరు ఏ అయితే ఇంటెంట్ ఫస్ట్ మ్యాచ్లో చూపించారో అదే ఇంటెంట్ ఇప్పుడు మ్యాచ్లో కూడా కంటిన్యూ చేయండి ప్రతి మ్యాచ్లో అని ప్యాట్ కమిన్స్ అయితే వాళ్ళకైతే ఫ్రీడమ్ అయితే ఇచ్చేసిండు. ప్యాట్ కమిన్స్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. టీం ఎంత లోలో ఉన్నా, ఎన్ని వికెట్లు పడ్డాయి, ఎన్ని మ్యాచెస్ ఓడిపోయినా వాళ్ళకైతే బూస్ట్ ఎంత కావాలో అంత అయితే ఇస్తుంటాడు వాళ్ళ టీమ్మేట్స్కే. కానీ ఇలాంటి కెప్టెన్ అయితే చాలా రేర్గా అయితే దొరుకుతాడు, ఎందుకంటే చాలామంది వాళ్ళని అవుట్ అయిపోతే ఏంది ఇలా అవుట్ అయినావు అని ఇట్లా మంచిగా చూసి ఆడుకోవచ్చు కదా అని అంటారు. కానీ ప్యాట్ కమిన్స్ మాత్రం నీ నెక్స్ట్ షాట్ నాకు చాలా దూరంలో కనబడాలని అంటాడు. సో ప్యాట్ కమిన్స్ అయితే రియల్లీ ఒక మంచి కెప్టెన్ అని చెప్పొచ్చు ఎస్ఆర్హెచ్కి. ఇంకా నాకు తెలిసి పక్క నెక్స్ట్ మ్యాచ్ అయితే గెలవబోతున్నారు కోల్కతా పైన. సో ఎంతమంది వెయిట్ చేస్తారో కోల్కతా వర్సెస్ ఎస్ఆర్హెచ్ కామెంట్ అయితే చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.